ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రేపు ఇంటర్ ఫలితాలు అనేవైతే విడుదల కానున్నాయా తెలంగాణలో అనే విషయాలకు సంబంధించి అయితే ఈరోజు అయితే మీకు ఒక క్లారిటీ ఇస్తాను అనమాట. రేపు ఇంటర్ ఫలితాలు అనేవైతే విడుదలయ్యే అవకాశం ఉందా? ఎందుకంటే ఇప్పుడు మనకు అఫీషియల్ అనౌన్స్ కూడా 12 ఏప్రిల్ అంటున్నారు కదా అన్న, మరి రేపు సండే అవుతుంది అని అయితే ఇట్లా అడుగుతున్నారు అనమాట. సో ఇక్కడ మనకు ప్రభుత్వం సైడ్ నుంచి వెళ్ళి ఫ్యాక్ట్ చెక్ విభాగం అయితే అఫీషియల్ అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. ఎలాంటి ఇప్పుడు రిజల్ట్స్కి సంబంధించి అయితే ఇంకా మరి కాస్త ఆలస్యం అయితే కానున్నట్లయితే తెలుస్తుందన్నమాట. సో రేపు ఇంటర్ ఫలితాలు అనేవి ఒకవేళ విడుదల చేసినట్లయితే మనకు ప్రభుత్వం ఈరోజే అఫీషియల్ అనౌన్స్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈరోజు సాయంత్రం గల మరి అఫీషియల్ అనౌన్స్ రాకపోయింది అనుకోర్రి, ఇక రేపు ఎంతమంది చెప్పినా మీరు నమ్మడం అంత ఉత్తు ముచ్చట్లే అన్నమాట. ఇంటర్ ఫలితాలకు సంబంధించి అయితే ప్రభుత్వం ఇక్కడ విభాగం ఫ్యాక్ట్ చెక్ అయితే ఏమని తెలిపిందంటే, ఇంటర్ ఫలితాలు అనేవి ఇప్పుడు బోర్డు అయితే క్లారిటీ ఇవ్వడం అయితే జరిగింది. ఎలాగో ఇంటర్ ఫలితాలు ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం జరుగుతున్నట్లయితే ఎస్ఎంలో జరుగుతున్న ప్రచారాన్ని అయితే బోర్డు అయితే ఖండించి పూర్తిగా చూసుకున్నట్లయితే షెడ్యూల్ ప్రకారమే రిజల్ట్స్ అయితే ఇక్కడ అనౌన్స్ చేస్తామని అయితే చెప్పినట్టు ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ విభాగం అయితే ట్వీట్ చేసింది. ఇప్పుడు నేను మీకు అందరికీ కూడా ముందే తెలియజేశాను అన్నమాట. సో ఏప్రిల్ మొదటి వారంలో ఇంటర్ ఫలితాలకు సంబంధించి అయితే విడుదల కాలేదని అయితే గుర్తు చేసింది. మూల్యాంకన విషయాన్ని బట్టి అయితే మూల్యాంకనం యొక్క బట్టి అయితే ఫలితాలను విడుదల చేస్తే ఏది అయితే మారుతుందని బోర్డు ఇచ్చే అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని అయితే సూచించిందనమాట. సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంటర్ ఫలితాలకు సంబంధించి ఈ నెల 12న ఇంటర్ ఫలితాలు అనేవి అయితే విడుదల కావట్లేదు అన్నమాట. సో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ అవ్వచ్చు, ఇక్కడ మన ప్రభుత్వం సైన్ అఫీషియల్గా ఫ్యాక్ట్ చెక్ విభాగం అయితే తెలిపిందన్నమాట. సో ఇంటర్ బోర్డు అనేది అఫీషియల్ అనౌన్స్ అయితే చేయడం జరిగింది. ఇంటర్ ఫలితాలు అనేవి ఏప్రిల్ 12 అంటే రేపే ఇంటర్ ఫలితాలు అనేవి అయితే విడుదల కావట్లేదు అన్నమాట. సో ఒకవేళ అయినచో మీ అందరికీ కూడా అఫీషియల్ అనౌన్స్ అనేది ఈ రోజు రావడం అయితే జరుగుతుందన్నమాట. సో ఒకవేళ ఈ రోజు కనుక ఎలాంటి అఫీషియల్ అనౌన్స్ రాకపోతే ఇంటర్ ఫలితాలు అనేవి ఏప్రిల్ 12 విడుదల కావట్లేదు అనేది ఒక విషయాన్ని అయితే గమనించగలరన్నమాట స్టూడెంట్స్. ఇక్కడ మీ అందరికీ కూడా ఒక ఇన్ఫర్మేషన్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో మీలో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ప్రతి ఒక్కరైతే కామెంట్ రూపంలో తెలియజేయగలరు అనమాట. కింద కనబడుతున్న ఒక లైక్ బటన్ అయితే ప్రెస్ చేసి ప్రతి ఒక్కరైతే మన ఛానల్ని కొత్త చూస్తున్న సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ యొక్క అప్డేట్స్కి సంబంధించి కానివ్వచ్చు, ఇంటర్మీడియట్ అప్డేట్స్ సంబంధించి కానివ్వచ్చు, రిజల్ట్స్ సంబంధించి కూడా నేను మీ అందరికీ కూడా తెలియజేస్తాను అనమాట. సో తెలుసు కదా, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గట్టి సింబల్ నొక్కైతే ప్రతి ఒక్కరైతే ఆల్లో పెట్టుకోండి గైస్. సో ఒక విషయాన్ని అయితే గమనించగలరు అన్నమాట. ఇక్కడ పాస్ పర్సెంటేజ్కి సంబంధించి ఎక్కువ ఉండాలి కాబట్టి సింగిల్ సబ్జెక్ట్లో ఫెయిల్ అయిన స్టూడెంట్స్ అన్నీ కూడా ఇక్కడ మనకు పాస్ చేయడం అయితే జరుగుతుంది అన్నమాట. కొన్ని ఎక్కువ మార్క్స్ యాడ్ చేసి చాలామంది స్టూడెంట్స్ని అయితే పాస్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ ప్రభుత్వం సైడ్ నుంచి కూడా చూసుకోవచ్చు అన్నమాట. సో తప్పకుండానైతే మీ యొక్క తోటి స్నేహితులందరూ కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ షేర్ చేయగలరన్నమాట. ఎందుకంటే ఏప్రిల్ 12 రిజల్ట్స్ వస్తాయని అయితే చాలామందికి అయితే తెలియని విషయం. ఈ యొక్క విషయాన్ని అయితే షేర్ చేసినట్లయితే మీ అందరికీ కూడా ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుంది.